ఈ పర్టికులర్ హోమ్ టౌన్లో. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ హోమ్ టౌన్ చూసిన తర్వాత పాత జ్ఞాపకాలు రావడం ఒకటి, వాళ్ళ విలేజెస్లో కానీ ఇంకోటి, ఒకసారి మా విలేజ్కి వెళ్దాం, మా విలేజ్తో కనెక్ట్ అవుదాం అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే హైదరాబాద్లో. నా 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 కనెక్టివిటీ అంతా సంజీవ్ రెడ్డి నగరు, బంజారా హిల్స్, సాగర్ సొసైటీ, జూబ్లీ హిల్స్. నాకు అవన్నీ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంటా. కాకపోతే యాక్చువల్గా మా నాన్నగారిది యానం. ఇది చేసిన తర్వాత చేసినప్పుడు పెద్ద నాకు అనిపించలేదు. చూసిన తర్వాత డబ్బింగ్ అప్పుడు చూసిన తర్వాత అనిపించింది, అరే మా నాన్నది ఆ ఊరు కదా, చాలామంది అక్కడ నేను ఎప్పుడో పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పరిచయాలు చేసుకుంటున్నారు గొప్ప హృదయంతో. సో నేను కనెక్టివిటీ అక్కడ పెంచుకోవాలి కదా వాళ్ళతోటి. అంటే వెళ్ళి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళతోటి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని, సో దట్ ఆ కనెక్షన్ మళ్ళీ నా పిల్లలకు కూడా పాస్ ఆన్ అవ్వాలని నాకు అనిపించింది. సో అంత రిలేటబుల్గా ఈ సబ్జెక్టు అందరికీ తీసుకెళ్తుంది. అలాగే దే విల్ గెట్ బ్యాక్. అంటే ఎక్కడెక్కడో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒకసారి మళ్ళీ అరే మన పాత జ్ఞాపకాలకు వెళ్దాం, సరదాగా మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం అనుకునే లెవెల్లో ఈ సిరీస్ మొత్తం అందరినీ కనెక్ట్ చేస్తుంది. రాజు సార్, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. హాయ్. సో యాక్చువల్లీ ఇందాక ఎవరో మాట్లాడుతూ స్టేజ్ మీద రాజీవ్ కనకాల గారు ఫుల్ లెంత్ ఉంటారు, సినిమా మొత్తం ఉంటారు అని అన్నారు. సో ఏంటి ఈ మధ్య మీకు వచ్చే రోల్స్ అన్ని కూడా సగమే మీరు సినిమాలో ఉంటున్నారు, చనిపోయే క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తున్నారు కదా, అంటే ఏమైనా అడుగుతున్నారా డైరెక్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఉంటారు ఈ సినిమాలో అని మీరు ఫస్ట్ అడుగుతున్నారా, లేదంటే సరదాగా వచ్చిన వాళ్ళని అడిగేస్తున్నా, బాబు ఏంటి ఉంటున్నానా, తీస్తున్నారా, తీసేస్తున్నారా, ఏంటి 1, 2, ఎలా, కత్తె, తాడా, లేకపోతే గుద్దడమా, చెప్పేయండి, ఎందుకు అనవసరంగా డిస్కషన్ ఎక్కువసేపు వద్దని చెప్పి. బట్ సరే వాళ్ళ ప్రయారిటీస్ కానివ్వండి, వాళ్ళ కొంతమంది ఏంటంటే సార్ మాకు సెంటిమెంట్ సార్ అనడం, ప్రొవిజన్ లేకపోవడం అనడం. అవును సెంటిమెంట్ అంటారు, రాజీవ్ని చంపేస్తే అని. నాకు ఇది ఎక్కడ సెంటిమెంట్ ఎక్కుతారు. నేను వాళ్ళకి బతిలాడేవాడిని, బాబు నేను బతికున్నా కానీ హిట్లేనైనా చాలా సినిమాలు, చచ్చిపోతే మాత్రం కాదని చెప్పేవాడిని. బట్ చాలామంది వాళ్ళకి ఏంటంటే ఒక మలుపు తిప్పే క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్, చెయ్యి తిప్పే క్యారెక్టర్ అని పెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. బట్ వచ్చి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఓకే అనుకుంటూ చేసేవాడిని. బట్ ఇప్పుడు లక్కీగా నన్ను చంపట్లేదు చాలా దీంట్లో. ఇప్పుడు నేను చేస్తున్నామని నన్ను చంపలేదు, ఉన్నాయి 1-2 ఉన్నాయి తప్ప మెజారిటీ చంపలేదు. బాగుంది సార్, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో ఎలాగో 2 పిల్లలు ఉన్నారు, మీరు మంచి ఫాదర్ కాబట్టి, అండ్ దీంట్లో కూడా అదే రిసెంబ్లెన్స్ కనిపించింది. అది నాకు తెలియదు, నేను మంచి ఫాదరో కాదు, నా పిల్లల్ని అడగాలి. డైరెక్టర్ గారు, సో ఇది MNOP ప్రొడక్షన్ కదా, యాక్చువల్లీ 90s అనేది మనకి ఈటీవీ విన్లో వచ్చింది, అండ్ ఇప్పుడు ఇది వై అంటే ఎందుకు ఆహా